ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా పెట్రోల్ డీజిల్ కొరత కష్టాలు కొనసాగుతున్నాయి. కొరత నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ స్టాక్ ఉన్న బంకులకు వాహనదారులు క్యూలు కడుతున్నారు. విజయవాడలోని పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంకు దగ్గర పెట్రోల్ డీజిల్ కోసం చాలా పెద్ద ఎత్తున బారులు తీరారు వాహనదారులు. విజయవాడలోని పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి ఎలా ఉంది? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా ఇటు విజయవాడ నగరంలో చూసుకుంటే భారీ క్యూ లైన్ కనపడుతుంది. దాదాపుగా పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. ఉన్న 1-2 పెట్రోల్ బంకుల దగ్గర చూసుకుంటే మాత్రం దాదాపుగా రద్దీ విపరీతంగా కనిపిస్తుంది. చూసుకోవచ్చు విజువల్స్లో మనం. ఇక్కడ ఉన్నటువంటి ఆటో నగర్లో బంకు దగ్గర చూసుకుంటే మాత్రం తెల్లవారుజాము నుంచి కూడా భారీ క్యూ కనిపిస్తుంది. దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొట్టించుకునేందుకు మాత్రం ఇక్కడికి వచ్చిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ఈ బంకులో చూసుకుంటే మాత్రం డీజిల్ కూడా కొంత దొరుకుతున్న కారణంగా మాత్రం డీజిల్ కొట్టించుకునేందుకు కూడా ఇటు కార్లు కానీ 4 వీలర్లు కానీ లారీలు కానీ బారులు తిరిగిన పరిస్థితులు మాత్రం ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా 2 వీలర్ చూసుకుంటే మాత్రం దాదాపు 100 కొద్ది 2 వీలర్స్ మాత్రం ఇక్కడికి పెట్రోల్ కొట్టించుకోవడానికి తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్లో ఉన్నాయి. చూసుకోవచ్చు విజువల్స్లో. కార్లు మాత్రం దాదాపు తెల్లవారుజాము నుంచి గంటల కొద్దీ ఇక్కడ డీజిల్ కొట్టించుకునేందుకు వెయిట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కలెక్టర్ ఎక్కడ కూడా ఏ బంకులో కూడా నో స్టాక్ బోర్డులు పెట్టొద్దని చెప్పినప్పటికీ మాత్రం కొన్ని బంకుల్లో మాత్రం ఇప్పటికే నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. ఎందుకంటే ఇటు డీజిల్ కానీ పెట్రోల్ కానీ స్టాకు రాని కారణంగా నో స్టాక్ బోర్డులు పెట్టారు. కానీ ఇటు అధికారులు మాత్రం ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూసుకుంటే మాత్రం ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న మంత్రి వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినప్పటికీ ఈరోజు ఉదయం నుంచి ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డులు పెట్టవద్దు, పెట్రోల్ డీజిల్ సఫిషియెంట్గా డీలర్లకు సప్లై చేయాలని చెప్పినప్పటికీ మాత్రం ఎక్కడా కూడా ఇటు పెట్రోల్ కానీ డీజిల్ కానీ లభిస్తున్న పరిస్థితులు మాత్రం లేవు. ఇటు పెట్రోల్ కంపెనీల ప్రతినిధులు కూడా 2-3 రోజులు సమయం అడిగినట్టు తెలిసింది. 2-3 రోజుల తర్వాత మాత్రం ఇటు పెట్రోలు డీజిల్ ఇటు యూనియన్ వాళ్ళు అంటే బంకు వాళ్ళకి సప్లై చేస్తామని చెప్పారు. అప్పటి వరకు కూడా ఇదే ఇబ్బందులు మాత్రం ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీరామ్తో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.